ప్రతి స్టూడెంటు కామర్సా లేదా వేరే స్టూడెంట్ అయినా సరే తప్పనిసరిగా తెలుసుకోవాల్సింది ప్రతి పౌరుడు కూడా యూనియన్ బడ్జెట్ గురించి తెలుసుకోవాలండి. ఎందుకంటే ఏవి రేట్లు పెరుగుతున్నాయి, ఏవి తగ్గుతున్నాయి అది కూడా మన మీద ప్రభావం చూపించదనమాట. ఈరోజు కేంద్ర బడ్జెట్ మధ్యంతర బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగిందనమాట. నిర్మలా సీతారామన్ గారు వీరు ఒక రికార్డు నెలకొల్పారు. నిజంగా ఇన్నిసార్లు బడ్జెట్ దాదాపు 7-8 సార్లు వారు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి విధానం చాలా ఆసక్తికరంగా ఉంది. ఈరోజు బడ్జెట్లో ముఖ్య అంశాలు కానీ మనం చూసినట్లయితే నిజంగానే ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్ 75,000కు పెంచారండి. అలాగే 3 లక్షల వరకు పన్ను అనేది లేదనమాట. కొత్త స్లాబ్ విధానం అనేది తీసుకొని వచ్చారు. ఇది కొంచెం వేతన జీవులకి అంటే శాలరీడ్ ఎంప్లాయీస్కి కొంచెం బెనిఫిషియల్గానే మనకు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే అండి ఇక్కడ ఈ ఏదో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటారనమాట. అంటే ఉదాహరణకి రిటైర్ అయిన వాళ్ళు స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్లో దాంట్లో పెట్టుబడి పెడతారనమాట. ఆ క్యాపిటల్ గెయిన్స్ మీద వచ్చేటటువంటి పన్ను పెంచారు. దీనివల్ల ఏంటంటే అది కొంచెం ఎఫెక్ట్ కావచ్చు. స్టాక్ మార్కెట్ కూడా అదంతా ప్రభావితం చూపించే అంశమే అది. దాని తర్వాత ఈ బడ్జెట్లో మనం ముఖ్యంగా తగ్గేటటువంటి వస్తువులు మనం చూసినట్లయితే మొబైల్ ఫోన్స్ అనేవి తగ్గొచ్చు. రెండోది క్యాన్సర్కి వాడేటువంటి మందులు లేదు, సోలార్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సోలార్ ల్యాంప్స్ ఇవన్నీ కూడా ఇవి చౌకగానే మనకు లభించడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా మహిళలకండి బంగారము, ప్లాటినం, వెండి ఇవి తగ్గుతున్నాయండి. వీటిపైన సుంకాలు తగ్గించారనమాట. మరి పెరిగేవి ఉన్నాయంటే అంత గొప్పగా పెద్ద ప్రభావం చూపించేది పెరిగేవి లేవండి. టెలికామ్ ఎక్విప్మెంట్స్ అనేవి కొంచెం పెరుగుతున్నాయి అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత రాష్ట్రాల కేటాయింపులో మనం చూసినట్లయితే ఏపీ క్యాపిటల్ నిర్మాణానికి దానికి దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఎంతో కేటాయించడం అనేది జరిగింది. అది కూడా చూడాలి, అది అప్పు కింద ఇచ్చారా గ్రాంట్ కింద ఇచ్చారా అని చెప్పి. అలాగే తెలంగాణ రాష్ట్రానికి ఎంత కేటాయింపులు వచ్చాయనేది ఇంకా వివరాలు రేపటికి మనం తెలియచ్చు. కొత్త ప్రాజెక్టులు అయితే ఇప్పుడు నా దేశంతో వరకు ఈ మన 2 తెలుగు రాష్ట్రాలకి చెప్పుకోదగ్గ స్థాయిలో పెద్ద ప్రాజెక్ట్స్ అయితే రాలేదు. స్టూడెంట్స్ ఈ బడ్జెట్ గురించి నేను ఇక్కడ స్లాబ్ విధానం ఇచ్చాను చూడండి. ప్రతి స్టూడెంటు ప్రతి పౌరుడు తప్పనిసరిగా తెలుసుకోవాలి.